చందమామ కథలకు స్వాగతం. చందమామ కథలలో భాగంగా జాతక కథలలో ఈనాటి మన కథ స్వర్ణపాత్ర. అసలు జాతక కథలు అంటే ఏమిటి? జాతక కథలు అనేవి గౌతమ బుద్ధుని మునుపటి జన్మలకు సంబంధించిన కథల సంకలనం. ఈ కథలలో బుద్ధుడు మానవ లేదా జంతు రూపాలలో కనిపించే విధంగా ఉంటాయి. ఈ కథలు దయ, నిజాయితీ, న్యాయం వంటి గుణాలను బోధిస్తాయి. ఈ కథలు బౌద్ధ సాహిత్యంలో భాగం మరియు బుద్ధుని జీవితం యొక్క ప్రామాణికమైన నేపథ్యంగా పనిచేస్తాయి. ఇక కథలోకి వెళదాం. పూర్వం ఒకప్పుడు సేరి రాజ్యంలో బోధిసత్వుడు పాత్ర సామానులు వ్యాపారస్తునిగా జన్మించాడు. అతడు పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకు పోక న్యాయసమ్మతంగా బేరం సాగిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోనే ఇదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ బోధిసత్వునితో పోటీ పడుతూ ఉండేవాడు. చాలా దురాశపరుడు. డబ్బుకు వాని ప్రాణానికి లంకే. ధనాశ వల్ల ఎంతటి దుష్కృత్యానికైనా వెనుతీసేవాడు కాడు. పైగా బోధిసత్వుడు ఎక్కడికి వెళ్ళినా తప్పక వెంబడించేవాడు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి తేలివాహా నదిని దాటుకుని అందాపురం ప్రవేశించడం జరిగింది. పట్టణంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్య అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను, కొన్ని వీధులు ఇతను పంపకం చేసుకున్నారు. అందాపురంలో ఒక కుటుంబం ఉంటున్నది. ఆ కుటుంబం బొత్తిగా చితికిపోయింది. అయితే పూర్వకాలమందు ఆ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు వాళ్లకు అంగబలము అర్ధబలము కూడా లేకుండా పోయింది. ఇకపోతే ఆ కుటుంబంలో కల్లా మిగిలిన వాళ్ళు ఒక అవ్వ, ఆమె మనవరాలును. వీళ్ళిద్దరూ పాపం ఊళ్ళో ఆ పని ఈ పని చేసుకుని పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చేసేవారు. వీరికి డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో పాత్రలు అమ్ముకొని కాలక్షేపం చేస్తున్నారు. అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉన్నది. అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడు భోజనం చేసినటువంటి కంచం. అది ఏనాటి నుంచో సామానుల్లో పడి నలిగి దుమ్ము పట్టుపోయింది. అందుచేత అది ఏం కంచం అయి ఉంటుందో అవ్వకు తెలియదు, పిల్లకు తెలియదు. ఇలా ఉండగా రెండో వాడైన పిసినారి వర్తకుడు, పాత్రలమ్మా పాత్రలు, పాతవి కొంటాం, కొత్తవి అమ్ముతాం అని కేకలేసుకుంటూ అదే వీధిలో అవ్వ ఇంటికి వచ్చాడు. కేక వినబడటంతోనే పిల్ల అవ్వ దగ్గరికి పరిగెత్తిపోయి, నాకొక లోటా కొనిపెట్టవే మా అమ్మ, మంచినీళ్లు తాగటానికి అని జాలిగా అడిగింది. ఏం పెట్టి కొనమంటావు తల్లి అన్నది అవ్వ విచారంతో. అప్పుడు మూలబడిన ఆ కంచం సంగతి జ్ఞాపకం చేసింది పిల్ల. అది ఆ వర్తకుడికి ఇచ్చి ఏదన్నా లోటా ఇమ్మంది అవ్వ. వర్తకుడు ఆ కంచం చేతపట్టి చూచాడు. బంగారపుది అయి ఉంటుందని తోచగానే సూదితో గీటు పెట్టి చూశాడు. అది 1వ రకం మేలిమి బంగారమని తేలింది. ఒక్క పైసా అయినా ఇవ్వకుండా ఆ కంచం కాజేయాలని అతనికి దుర్బుద్ధి పుట్టింది. ఇదెక్కడ దొరికిందమ్మా నీకు? గుడ్డి గవ్వ కూడా చెయ్యదు. పొద్దుట్లేసి ఎవరి ముఖం చూశానో, మంచి బేరమే తగిలింది అని విసుక్కుంటూ ఆ కంచం కిందకు విసిరేసి గభీమని లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి బోధిసత్వుడు వచ్చాడు ఆ వీధికి అలానే కేకలేసుకుంటూ. ఈ కేక వినగానే పిల్ల మళ్ళీ అవ్వ దగ్గరికి పరిగెత్తిపోయింది. అందుకామె, ఎందుకే తల్లి ఈ తాపత్రయం? ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఆ కంచం పనికిరాదని విసిరికొట్టిపోయాడు అన్నది బిడ్డని సముదాయిస్తూ. అలా కాదు మా అమ్మ, ఆ అబ్బి చాలా మంచివాడల్లా ఉన్నాడు, దయగా మాట్లాడుతున్నాడు, మన కంచం ఇతను తప్పకుండా పుచ్చుకుంటాడు అని నమ్మబలికింది పిల్ల. సరే కానిమ్మని ఆ అబ్బిని ఇంట్లోకి పిలిచారు. కంచం చేతికిచ్చారు. అది చూస్తూనే నిజం గ్రహించి బోధిసత్వుడు, అమ్మా ఈ కంచం బంగారపుది, 1000 మొహరీలు ఖరీదు చేస్తుంది. మరి పుచ్చుకుందామంటే నా దగ్గర ఇప్పుడున్న సొమ్ము చాలదు అని చెప్పాడు. అప్పుడు అవ్వ, అయ్యో నాయనా, ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు వచ్చి చూచాడు. గుడ్డి గవ్వ కూడా చేయదని చెప్పి విసుక్కుని విసిరి వెళ్ళాడు. ఇది బంగారపు కంచమని అంటున్నావే, నీ మంచితనం వల్లనో మహిమ వల్లనో ఇలా మారిపోయిందేమో. నాయనా, నీకేం తోస్తే అది ఇచ్చిపో అన్నది. అప్పుడు బోధిసత్వుని వద్ద 500 మొహరీలు మాత్రమే ఉన్నవి. కొంత పాత్ర సామగ్రి ఉన్నది. ఆ మొహరీలు, పాత్ర సామగ్రి అంతా వాళ్ళకి ఇస్తూ, అమ్మా ఈ ధనము సామగ్రి తీసుకోండి. నేను వర్తకం సాగించడానికి గాను నా దగ్గర సంచి, త్రాసు, దారి బత్తెం కోసం ఒక 8 మొహరీలు మట్టుకు ఉంచుకున్నాను అని చెప్పాడు.
ఈ విధంగా వాళ్ళ అనుమతి తీసుకున్న బోధిసత్వుడు నది వద్దకు పోయి పడవ నడిపేవానికి 2 మొహరీలిచ్చి పడవ ఎక్కాడు. తర్వాత బోధిసత్వుడు వెళ్ళగానే మళ్ళీ పిసినారి వర్తకుడు ఆ పేదల ఇంటికి వచ్చి, ఏదమ్మా పోనీ ఇలా పట్టుకురా, ఆ కంచం చూస్తాం అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో. వెంటనే అవ్వ ఉరకలేసుకుంటూ యువతలికి వచ్చి, నాయనా మంచివాడివే నువ్వు, 1000 మొహరీలు చేసే బంగారపు పళ్ళం గుడ్డి గవ్వ కూడా చేయదంటివే, మీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది. ఆ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుము విరిగినట్టయింది. అబ్బ వీడి దుంపతెగా, బంగారపు పళ్ళం కాజేశాడు దుర్మార్గుడు, నాకెంత నష్టం చేశాడు, నా కొంప తీశాడే అనుకుని ఎంతగానో విచారించాడు. విచారించటమేంటి, అతని మనస్సు వికలమై వెర్రెత్తిపోయాడు. తన ధనము పాత సామగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరివేశాడు. ఒక కర్ర చేత పట్టుకుని గబగబా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అప్పటికే బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు. వాడిని దాటించబోకు, పడవ వెనక్కి మళ్లించు అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టసాగాడు ఆ పిసినారి. అలా చెయ్యవద్దని పడవ వానితో చెప్పాడు బోధిసత్వుడు. అరిసి అరిసి చేసేది లేక పిసినారి బోధిసత్వుని కేసి చూస్తూ తిడుతూ తీరని దుఃఖంతో మునిగిపోతూ గుండె వేగంగా కొట్టుకోసాగింది. బోధిసత్వుని మీద ఆగ్రహము ద్వేషము పట్టలేక అతను వెంటనే నదిలోకి దూకేశాడు. బోధిసత్వుడు మాత్రం తర్వాత కూడా లోకంలో ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయ కలిగి ప్రవర్తిస్తూ ధర్మపరుడై మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.